హాయ్ అండి. ఏఆర్ అరుణటి లేడీస్ టైలర్. సో ఈరోజు బ్లౌజ్ టిచ్చింగ్ చేయాలండి. కటింగ్ అయింది, టిచ్చింగ్ చేయాలి. ఈ ఎండలకి ఈవినింగే ఎక్కుతున్నాను. సో టిచ్చింగ్ చేసినాక రేపు చూపిస్తాను. రేపు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినాక తీస్తాను. ఇంకోటి వైష్ణవి ఇప్పటికీ చనిపోయి 22 డేస్ 21 డేస్ అవుతుంది. దగ్గర 1 మంత్ అంటే ఇప్పటివరకు ఏ న్యాయం కూడా జరగలేడు, చెయ్యలేరు కూడా. వాడికి పిఎస్లో పెట్టి ఫుడ్ పెట్టి మేపడం వల్ల ఏమొస్తుందని పోలీసులకు కూడా చంపాలనే ఉంది, న్యాయం చేయాలి, ఉరి శిక్ష వేయాలి అని వాళ్ళు కూడా ఉంది, వాళ్ళు కూడా అంటున్నారు. కానీ పైనుంచి ఆర్డర్ రావాలి కదా వాళ్ళకు కూడా, వాళ్ళు చేసే జాబ్కి వాళ్ళు సొంతంగా చేయలేరు కదా. సో పైనుంచి వాళ్ళకు కూడా, పై వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, మన పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా రేపు మీ పిల్లలైనా ఒకటే. మీ వరకు వస్తే ఆ పెయిన్ తెలుస్తుందా? ఇన్ని రోజులు తీసుకోవడం తప్పు కదా సార్. ఎప్పుడు వాళ్ళకి అప్పుడే శిక్ష వేస్తే వీడి తర్వాత వాడికి కూడా భయం ఉంటుంది. ఒకళ్ళకి చూసి ఒకళ్ళకి లైన్గా హత్యలు చేసుకుంటూ పోతుంది. ఎవరికి భయం ఉంది చెప్పండి? కరెక్ట్గా జరిగిన వెంటనే ఆర్డర్లు పెట్టేసేయాలి. ఇలా చేసిన వాళ్ళకి ఉరి శిక్షలు వేసేయాలి, వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అనేది డైరెక్ట్గా పెడితే పోలీసులకు కంప్లైంట్లు వెళ్ళగానే తెలిసిన వెంటనే సూట్ చేయడం, ఏదో ఒకటి చేసి చంపుతూ ఉంటే జనాలకి భయం ఉంటుంది. అమ్మాయిల జోలికి పోవాలంటే భయం ఉంటుంది, అమ్మాయిల అబ్బాయిలను చంపాలన్నా భయం ఉంటుంది. చంపుకోవడం ఈజీ అయిపోతుంది. ఈ అమ్మాయిది ఇప్పుడు న్యాయం జరిగితే నెక్స్ట్ వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కంపల్సరీ వారికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ కంపల్సరీ చెయ్యాలి. అదే అందరు జనాలు కూడా కోరుకునేది. రీసెంట్గా వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెట్టిన వీడియో చూసి నేను ఇవన్నీ చెప్తుంది. సో పిఎస్ చిరంజీవి సార్కి నమస్తే అండి. మీరు చాలామందికి న్యాయం చేశారు. పెద్ద పెద్ద కేసులో కూడా ఎక్కడెక్కడనో ట్రాన్స్లేషన్స్ అయ్యి కూడా అందరికీ న్యాయం చేశారు అనేది తెలుసుకున్నాము. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వీడియోలో చెప్పారు, మేము కూడా తెలుసుకున్నాము. ఈ కేసు కూడా మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్? సో మీ నుంచి మీరు ఆర్డర్స్ ఇవ్వాలి సార్. మీరు కూడా తలుచుకుంటే ఎంతసేపు? ఇది నాదే కాదు, జనాలు అందరి దగ్గర వాళ్ళ సైడ్ నుంచి నా రిక్వెస్ట్, అమ్మాయికి న్యాయం జరగాలి, మీరే చెయ్యాలి. మీరు తలుచుకుంటే 1 నిమిషం కాదు. సో న్యాయం జరిగేటట్టు చూడండి సార్. చిరంజీవి సార్కి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మీరు చాలామందికి న్యాయం చేశారు. మీరు న్యాయం చేసింది ఏంటినో తెలియకపోయినా మీ గురించి పేరుతో సహా చెప్తున్నాము అని అంటే ఈ అమ్మాయిది కూడా న్యాయం జరగాలి. ఎన్ని రోజులు మేపుతారు సార్? మేపుతున్న కొద్దీ పాపం వీళ్ళ అమ్మవాళ్ళు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి ఆమె కూడా హెల్త్ స్టేజ్ అనేది 1 by 1 హెల్త్ పాడు చేసుకుంటూ వస్తుంది. ఒక్కళ్ళ వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కదా సార్. పోయిన వాళ్ళు ఎలానో తిరిగి రారు, కనీసం ఉన్నోళ్ళకైనా కాపాడుకోవాలి కదా. మన ఇంట్లో వాళ్ళు అలా ఉంటే ఏదో ఒక చేయాలి అనేసి అందరికీ రక్తం ఉడుకుతుంది. సో పక్కన వాళ్ళకి అనేవారికి ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు? ఇప్పుడు ఇంత లేట్ అవుతుంది, చూస్తున్నారు, ఉంటున్నారు. అందరికీ ఉంది ఏదో ఒక చేయాలి. వాడికి జనాలలో కొట్లుతే వాళ్ళు చంపాలి అన్నంత కసి ఉంది అందరికీ. కానీ చల్లగా అయ్యేంత వరకు చూస్తున్నారు. చల్లగా అయితే అందరు నోరు మూసుకుంటారు అని అనుకుంటారు. వాడు బయటికి వచ్చేంత వరకు సైలెన్స్ ఉంటారేమో. మీరు అక్కడ ఎవరు న్యాయం చేయకపోతే బయటికి వస్తే ఒక్కరిద్దరు చంపుతారా? జనాలందరూ కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు. అప్పుడు ఎంతమందికి తీసుకుపోతారు సార్? ఎవరిదైనా అంతే లైఫ్. సో నేను అందరి గురించి అనట్లేను, ఎవరు కూడా రాంగ్గా తీసుకోవద్దు సార్. నేను ఇవన్నీ చెప్పింది అయితే ఏమీ కాదు. అని మీరు చిరంజీవి సార్ మీరు మాత్రం హెల్ప్ చేయండి. ఈ కేసు మాత్రం న్యాయం జరగాలి. వాడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్. నాకు తెలిసి ఉరి శిక్ష కంటే ఎన్కౌంటర్ జనాల మధ్యలో వదిలి ఎన్కౌంటర్ చేసే చూసేటోళ్ళకి వాడికి అయినా ఏ జనాలలో తిరిగి మోసం చేసే అమ్మాయిని చంపిండో వాడికి భయం ఉంటుంది, జనాలకు కూడా భయం ఉంటుంది. ఎన్కౌంటర్ చేసే జనాలలో కొట్లి ఇదే నాకు కరెక్ట్ అనేసి అనిపిస్తుంది సార్. సో అందరికి ఇదే కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్ పెట్టండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, కిందున్న గంటని కొట్టండి.